అయ్యో తాతయ్య, నేనే నీ మనవడిని. కావాలంటే బయటికి వచ్చి నిజం చెప్తాను. ఆ యువరాజ్‌తోనే చెప్పిస్తాను అని కేదార్ చెప్తుంటే, నువ్విలా మాయ మాటలు చెప్తావని కూడా నా మనవడు కేదార్ ముందే చెప్పాడు. బయటికొచ్చి నా మనవడిని కొట్టి అబద్ధం చెప్పించాలనుకుంటున్నావా? నేను నమ్మను కాక నమ్మను అని తాతయ్య చెప్తుంటే, అయ్యో! నిజమైన మనవడిని పక్కన పెట్టి ఎవరినో మీ మనవడు అనుకుంటున్నారు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ధాత్రి అంటే, కావాలంటే కౌశికి అక్కను కూడా అడుగు. నేనే కేదార్ అని కేదార్ చెప్తాడు. అవును, కేదారే ఇక్కడ ఉన్నదని కౌశికి చెప్తుంటే, మీరెవరూ నన్ను మోసం చేయలేరు. ఏరా సుధాకర్, నా మనవడికి అన్యాయం చేద్దామనుకుంటున్నావా? మర్యాదగా నా మనవడు కేదార్‌ని నీ కొడుకుగా ఒప్పుకుంటావా? లేకపోతే నీ అంతు చూస్తానని షర్టు కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. ఇక్కడున్నది కేదారే అని కౌశికి చెప్తున్నా కూడా నువ్వు ఆగమ్మి అంటూ వైజయంతి అడ్డుపడుతూ, చూడయ్యా పెద్ద మనిషి, ముందు మా ఆయన కాలర్ వదిలేసేయ్. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని పట్టుకొని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు. మర్యాదగా బయటికి వెళ్ళు. నీ మనవడికి మా ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అని వైజయంతి, నిషి చెప్తూ ఉంటే, లేదు, మర్యాదగా కొడుకుగా అంగీకరిస్తే సరే, లేకుంటే నా దగ్గర ఉన్న సాక్ష్యాల్ని మీడియా ముందు పెడతాను అని తాతయ్య వార్నింగ్ ఇస్తాడు. పరువు పోగొట్టుకుని నిజం ఒప్పుకుంటావా? నీ ఇష్టం అంటూ 24 గంటల సమయం ఇస్తున్నానని తాతయ్య బయటికి వస్తాడు. అయ్యో! సాక్ష్యాలు అంటున్నాడు ఏంటి అని నిషి, వైజయంతి కంగారు పడుతూ ఉంటారు. అసలు బయట కేదార్ నేనేనని నమ్మించింది ఎవరో చూద్దాం పద అని ధాత్రి కేదార్ పరుగులు పెడుతూ బయటికి వస్తాడు. తాతయ్య, నన్ను కొడుకుగా ఒప్పుకుంటానని చెప్పాడా? నాన్న చెప్పండి తాతయ్య అని యువరాజు కేదార్‌లాగా తెగ నటిస్తూ ఉంటే, 24 గంటల సమయం ఇచ్చి వచ్చాను అని తాతయ్య చెప్తుంటే, తాతయ్య మీతో అబద్ధం చెప్పింది ఎవరు? చూపించండి తాతయ్య అని ధాత్రి కేదార్ వచ్చి అడుగుతూ ఉంటే, యువరాజు తాతయ్య వెనకాల దాక్కొని ఉంటాడు. ఎవరు నువ్వు? బయటికి రా అని ధాత్రి కేదార్ పిలవటంతో యువరాజు పక్కకు వస్తాడు. యువరాజ్ ఏంటి? తాతయ్య, ఇక్కడ ఉన్నది యువరాజ్, ఇతను కేదార్ అని ధాత్రి కేదార్ ఎంత చెప్తున్నా కూడా, ఆపండి మీ నాటకాలంటూ ధాత్రి కేదార్‌నే తాతయ్య కర్ర చూపించి మరీ అడ్డుపడుతూ అరుస్తూ ఉంటాడు. రేయ్! ఎందుకురా నాపై ఇంత పగ పట్టావు? నేను కేవలం గుర్తింపు ఇవ్వమన్నాను అంతే కదా అని యువరాజు కేదార్‌లాగా తెగ నటిస్తూ ఉంటాడు. పద యువరాజు, వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. చూడు, మర్యాదగా ఒప్పుకుంటే సరే, లేకుంటే మిమ్మల్ని నరికి నా మొక్కలకి ఎరువుగా వేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఏంటి ధాత్రి, ఏం జరుగుతోంది అని కేదార్ అంటే, ఇదంతా యువరాజ్ ప్లాన్. తాతయ్యని నమ్మించేశారు. మనల్ని ఇంట్లో లేకుండా నిషి, యువరాజ్ కూడా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ తాతయ్య ఇంటికి వచ్చేసరికి నిన్ను యువరాజులాగా తను కేదార్‌లాగా మారిపోయారు. కాబట్టి మనం వెంటనే ఆదిత్యపురం వెళ్ళాలి. సాక్ష్యాల కోసం తాతయ్యని యువరాజు ఏమైనా చేస్తాడని ధాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు. ధాత్రి కేదార్ బయటికి వెళ్తుంటే, రే మామ, వాళ్ళు ఆ పోలీసులు బయటికి వెళ్తున్నారా అని ఫ్రెండ్ చెప్తాడు. రే, కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోనని ఆ జేడీ చెప్పింది కదా. వచ్చే జన్మలో కూడా వణికిపోయేలా నేను చేస్తానురా. పరిగెత్తించి పరిగెత్తించి చూడు ఏం చేస్తానో అని అవినాష్ కార్లో కూర్చొని వెళ్తున్న ధాత్రి కేదార్ని చూసి అనుకుంటూ ఉంటారు. ఏం జరుగుతోంది పిన్ని, నాకేం తెలీదు అనుకుంటున్నారా? యువరాజ్ కేదార్ని యువరాజ్‌లాగా మీరు పరిచయం చేసింది మొత్తం కూడా నాకు తెలుసు. కేదార్ మీకు ఏం అన్యాయం చేశారు? ఎంత మంచివాడు, ఎప్పుడైనా మీకు హాని తలపెట్టాడా? చూడు, ఇదంతా చూస్తూ నేను అస్సలు ఊరుకోను. యువరాజు సాక్ష్యాల కోసం వెళ్ళాడని కూడా నాకు చాలా బాగా తెలుసు. తాతయ్య గారికి ఏమైనా అయిందా నేను అస్సలు చూసుకోను. ఇప్పుడే వెళ్ళి నేను మొత్తం నిజం చెప్పేస్తానని కౌశికి వెళ్తుంటే, ఆగమ్మి, నువ్వు వచ్చే లోపల ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. మీ బాబాయ్‌తో పాటి అందరం చచ్చిపోతాం అని వైజయంతి బెదిరిస్తూ ఉంటుంది. సరే పిన్ని, నేను యువరాజ్ సాక్ష్యాలు తీసుకుంటే తీసుకొని, కానీ తాతయ్య మీద ఒక్క గీత పడినా నేను చూస్తూ ఊరుకోను. ఏదైనా తాతయ్యకి జరగాలి. అప్పుడు యువరాజే ఇదంతా చేశాడని, మీరేదైతే జరుగుతుందని భయపడుతున్నారో, కేదార్ ఈ ఇంటి వారసుడని నేనే అందరికీ చెప్పేసి ఆస్తి మొత్తం కేదార్ పేరు మీద రాయించేస్తాను. మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తాను. నేను ఒక్కసారి చెప్తే చేసి తీరుతానన్న విషయం మీకు తెలుసు కదా. గుర్తు పెట్టుకోండని కౌశికి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తుంది. నాకే ఎందుకు ధాత్రి ఇలా జరుగుతోంది అని కేదార్ డ్రైవింగ్ చేస్తూ బాధపడుతూ ఉంటే, బాధపడకు కేదార్, తాతయ్యని ఏదో ఒక విధంగా మనం నమ్మిద్దాము. కానీ తాతయ్య అంత తేలిగ్గా నమ్మడు. మనం సాక్ష్యాలు చూపించాలి అన్నట్లు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు యువరాజ్ తాతయ్య ఇద్దరూ కూడా ఆదిత్య మహల్‌కే వెళ్తారు కదా. అక్కడ వాచ్‌మెన్ రంగా యువరాజ్‌ని చూడగానే ఇక్కడ ఉన్నది కేదార్ కాదు యువరాజ్ అని చెప్పేస్తారు కదా. అప్పుడు తాతయ్య మనసులో అనుమానం మొదలైపోతుంది. అప్పుడు మనం మెల్లమెల్లగా తాతయ్య మనసుని మార్చేయొచ్చు అని ధాత్రి చెప్పడంతో, అయితే తాతయ్యకి ఏమీ కాకుండా ఉంటే అంతే చాలు ధాత్రి. తాతయ్య కనుక ఏమైనా అవ్వాలి, యువరాజ్ నా తమ్ముడని కూడా చూడను, చంపేస్తాను, జైలుకు పంపిస్తానని కేదార్ కోప్పడుతూ ఉంటాడు.
తాతయ్య ఉన్నట్లుండి కేదార్ని వెతుక్కుంటూ నువ్వు ఎందుకు వచ్చావు అని యువరాజ్ అడుగుతూ ఉంటే, అదేంటి నువ్వే కదా కేదార్, ఎవరినో అన్నట్లుగా ఇలా మాట్లాడుతున్నావు అని తాతయ్య అంటే, అదే మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో కన్ఫ్యూజ్ అయ్యాను తాతయ్య, నాకే అర్థం కావటం లేదు. అదే నా గురించి ఎలా వెతుక్కుంటూ వచ్చావని యువరాజ్ అడగటంతో, సూర్య నాకు ఉత్తరం రాశాడు, అందుకే వెతుక్కుంటూ వచ్చాను కేదార్ అని తాతయ్య చెప్తాడు. ఇక ఆదిత్య మహల్ రాగానే, కారు దిగగానే, పెద్దయ్య మీరు వచ్చేసారా, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది అని రంగా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విషయం కేదార్ బాబుకి తెలిస్తే చాలా సంతోషపడతాడు. ఉండు వెంటనే కేదార్ బాబుకి ఫోన్ చేస్తాను అని రంగా అనడంతో, నీకు కేదార్ తెలుసా, అయినా నువ్వు ఫోన్ చేయని అవసరం లేదు, నేను నా మనవంతోనే ఇక్కడికి వచ్చాను, కేదార్ కార్ దిగు అని తాతయ్య చెప్తుంటే, రంగా పరుగులు పెడుతూ కార్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ యువరాజును చూసి చాలా కంగారు పడుతూ పెద్దయ్య అని చెప్పబోతూ ఉంటే, వెంటనే యువరాజు రంగాని నోరు విప్పనివ్వకుండా కొట్టేస్తూ ఉంటాడు. వీడు యువరాజ్ మనిషి, అందుకే వీడు ఏదో చెప్పాలని చూస్తున్నాడు అని, రేయ్ నువ్వు నోరు విప్పనంత వరకే ప్రాణాలతో ఉంటావు, నిన్ను కొట్టిన తర్వాత నీ ప్రాణాలు తీసిన తర్వాత ఇంటికి వెళ్తాను, నీ ఫ్యామిలీని చంపేస్తాను, నోరు విప్పకురా అని కొడుతూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో రంగా అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతాడు. రంగా రంగా ఆగు అని తాతయ్య పిలుస్తున్నా కూడా వెళ్ళిపోవడంతో, వాడు యువరాజ్ మనిషి, ఏదో అబద్ధాలు చెప్పటానికి ప్రయత్నించాడు, పోలీసులకి ఫోన్ చేస్తానంటే అలా పారిపోయారులే తాతయ్య అని యువరాజు కవర్ చేసేస్తాడు. ఆ యువరాజు మామూలు మనిషిగా లేడు, వాడి సంగతి చూస్తానని తాతయ్య మరింత కోపడుతూ ఉంటాడు. ఇప్పటి వరకు ఫోన్ రాలేదంటే యువరాజు అక్కడ కూడా తప్పించుకున్నట్లున్నాడని దాత్రి అంటే, తాతయ్యకి ఏమీ కాకుంటే చాలు దాత్రి, సాక్ష్యాలు తీసుకున్నా పర్వాలేదు, ఫ్యామిలీ మిగిలిందన్న సంతోషం ఉంటుందని కేదార్ చెప్తాడు. అత్తయ్య, కౌశికి వదిన్ని భలే అడ్డుకున్నావే అని నిషి అంటే, ఆ ఎమ్మి బలం బలహీనత నాకు చాలా బాగా తెలుసు, పదమ్మి కిందికి వెళ్ళి వాళ్ళతో మంచిగా మాట్లాడదాం అని వైజయంతి అంటుంది. అప్పుడే ఫ్యామిలీ పని చెప్దాం అని అవినాష్ వాళ్ళు లోపలికి వస్తారు. కీర్తి ఆడుకుంటూ ఉంటే లోపలికి లాక్కు వచ్చి ఇక కౌశిక్కి రివాల్వర్ చూపించి బెదిరిస్తూ ఉంటారు. అందరి దగ్గర ఫోన్లు లాగేసుకుంటారు. కౌశిక్ చేయి పట్టుకొని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, ఏయ్ అంటూ నిషి అరుస్తూ ఉంటుంది. నీ టచ్ చాలా బాగుంది పాప, నీకోసమే రిస్క్ చేసి వచ్చానులే అని నిషి చేయి కూడా పట్టుకొని అవినాష్ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. రేయ్ మా వాళ్ళ జోలికి వచ్చావో అని సుధాకర్ తిడుతూ ఉంటే, రేయ్ ముసలోడా, నిన్ను మేము వదిలేసాం కదా, ఇదిగో నీ కూతురు లాంటి కూతురు కౌశికి చచ్చిపోతుంది, మర్యాదగా మెట్లు ఎక్కి దిగు అని అవినాష్ పనిష్మెంట్ ఇస్తాడు. వద్దు, మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదు అని శ్రీవల్లి చెప్తుంటే, అందుకే కదా నేను చేయమనింది అని సుధాకర్ని మెట్లు ఎక్కి దించుతూ ఆయాసపరుస్తూ ఉంటారు. ఇదంతా చూస్తూ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడుతూ ఉంటారు. దాత్రి కేదార్ వల్ల కారుకి రంగా అడ్డు రావటంతో జరిగిన విషయం మొత్తం చెప్తారు. అయితే మనం వెంటనే ఆదిత్యపురం మహల్ వెళ్ళాలి, రంగా నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళు అని కొంత డబ్బు ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళమని చెప్తారు. ఇక యువరాజ్ అయితే, తాతయ్య ఆ సాక్ష్యాలేంటి అని అడగటంతో, రేపు నేను బయట పెడతాను కదా, నువ్వు రెస్ట్ తీసుకో అని తాతయ్య లోపలికి వెళ్ళగానే, ఈ ముసలాడి ప్రాణాలు తీసేస్తే సరిపోతుంది కదా, ఆ సాక్ష్యాలే బయటికి రావు, సాక్ష్యాలు లేకపోతే అక్క నన్ను ఏమీ ప్రశ్నించలేదు అని అనుకుంటూ కత్తి తీసుకొని వెళ్తూ ఉంటాడు. దాత్రి కేదార్ లోపలికి వచ్చే లోపల అక్కడ యువరాజ్ తాతయ్య లేకపోవటంతో ఇల్లంతా కూడా దాత్రి కేదార్ వెతుకుతూ ఉంటాడు. ముసలోన్ని డౌట్ రాకుండా చంపేయాలి అని యువరాజు గదిలోకి రాగానే తాతయ్య సుహాసిన్ ఫోటోని బయటికి తీసి, చూడు కేదార్, మీ అమ్మని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, లేకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు, నేను సాక్ష్యాల్ని తెప్పిస్తాను, అప్పుడు వజ్రపాటి వారసుడివి నువ్వేనని అందరికీ ఆ సుధాకర్ నోటి నుండే నిజం చెప్పిస్తాను అని చెప్తూ ఒకతనికి ఫోన్ చేసి సాక్ష్యాలు తీసుకురా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎవరికి తాతయ్య ఫోన్ చేశారని కత్తిని వెనకాలే దాచిపెట్టుకొని యువరాజ్ మాట్లాడుతూ ఉంటే, రిటైర్డ్ ఎస్ఐ దగ్గరే నువ్వు సుధాకర్ కొడుకు అన్న సాక్ష్యం ఉంది, ఇప్పుడు అతను తీసుకురాగానే రేపు మీడియా ముందు నేను బయట పెడతాను, నేను నీకు న్యాయం చేస్తాను అని తాతయ్య చెప్తాడు. అయితే ఆ రిటైర్డ్ ఎస్ఐ ఇక్కడికి వచ్చే లోపలే నీ ప్రాణాలు తీసేస్తాన్రా ముసలోడా అని అనుకుంటూ కత్తి ఎత్తుతాడు. అయితే తాతయ్య అటు పక్కకి తిరిగి ఉండటంతో ఈ లోపల కేదార్ వచ్చి తాతయ్య చూడకుండా యువరాజ్ నోరు మూసేసి చెయ్యి మెలిపెట్టి పట్టుకొని బయటికి లాక్కు వెళ్ళిపోతాడు. మా తాతయ్యనే చంపాలని చూస్తావా, ఎంత ధైర్యం, ఎందుకు ఇలా చేస్తున్నావు అని కేదార్ షర్టు కాలర్ పట్టుకొని యువరాజ్ని నిలదీస్తూ ఉంటే, మీ మీద కోపంతోనే, అసలు మీరనే వాళ్ళు రాకపోయి ఉంటే నేను ఇలా చేసి ఉండేవాడిని కాదు కదా అని యువరాజ్ అంటే, మా తాతయ్యనే చంపేస్తానంటావా అని కేదార్ యువరాజ్ని కొడుతూ ఉంటాడు.
ఇంకా కొట్టరా? ఇంకా కొట్టు. ఏంటి మీ తాతయ్యని చంపేస్తానన్నా కూడా ఇంతేనా నువ్వు కొట్టడం అని యువరాజ్ కావాలనే రెచ్చగొడుతూ ఉంటే కేదార్ కొడుతూ ఉంటాడు. కేదార్ ఆగు! ఇదంతా యువరాజ్ ప్లాన్ అని ధాత్రి అడ్డుపడుతూ ఉంటే అప్పుడే తాతయ్య వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు.